రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల్లో టికెట్లు, ప్రసాదాల అమ్మకాల్లో అక్రమాలపై చెక్ పెట్టనుంది దేవాదాయ శాఖ. కొమురవెల్లి, బలకంపేట, బాసర ఆలయాల్లో వరుస ఘటనలతో అలర్ట్ అయింది సర్కార్. ఈ నెల 15న ఎండోమెంట్ అధికారులతో ఉన్నత స్థాయి రివ్యూ చేయనున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. రివ్యూ మీటింగ్ తర్వాత ఆన్లైన్ టికెట్లపై ఉత్తర్వులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆలయాల్లో నకిలీ టికెట్ల దందాకు చెక్ పెట్టాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో సాధారణ విఐపి దర్శనాలు, అభిషేకాలు, ఆర్జిత సేవలు, లడ్డు, పులిహోర లాంటి ప్రసాదాల అమ్మకాలు, వేములవాడలో కోడెమొక్కుల సేవలన్నిటికీ టికెట్లను మాన్యువల్గా ఇస్తుండటంతో అక్రమాలు జరుగుతున్నాయి. కొమురవెల్లి, బల్కంపేట, బాసర లాంటి ఆలయాల్లో ఇటీవల ఇలాంటి బాగోతాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా నకిలీ టికెట్లు, వాడిన టికెట్లను మళ్లీ వాడడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించింది దేవాదాయ శాఖ. దీంతో ఇకపై అన్ని రకాల టికెట్లను ఆన్లైన్లో అమ్మాలని భావిస్తోంది. ఈ విధానంలో ఉన్న ఇబ్బందులపై ఈ నెల 15న ఎండోమెంట్ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించనున్నారు. రివ్యూ మీటింగ్ తర్వాత ఆన్లైన్ టికెట్లపై ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నారు. ఆన్లైన్ టికెట్ విధానంతో భక్తులు తమ విశేష దర్శనాలు, ప్రత్యేక దర్శనం, ఇతర సేవల కోసం ముందుగానే టికెట్లు కొనుక్కోవచ్చు. నిధులు జమ, ఖర్చుల వివరాలు పారదర్శకంగా ట్రాకింగ్ చేసేందుకు వీలుంటుంది. భక్తులు ఆలయానికి ఆదరబాదరగా వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. రాష్ట్రంలోని వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, జోగులాంబ, కొండగట్టు, కొమురవెల్లి, బాసర, భద్రకాళి, చెరువుగట్టు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు అనేక ఇతర క్షేత్రాలు ఎండోమెంట్ పరిధిలో ఉన్నాయి. దేవాలయాల్లో పూజలు, ప్రత్యేక దర్శనాలు, ఇతర సేవలు రోజు నిర్వహిస్తూ ఉంటారు. ఆన్లైన్ టికెట్ సిస్టంతో ఆదాయం పెరగడంతో పాటు భక్తులు పారదర్శకంగా సేవలు పొందవచ్చు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో టికెట్ల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆలయ ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధికారులు సిబ్బందిని భక్తుల సౌకర్యాలపై ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఏండ్ల తరబడి ఒకే ఆలయంలో విధులు నిర్వర్తిస్తుండటంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఈ క్రమంలోనే అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. గతంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి 10 ఏళ్లుగా నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముతున్నాడు. టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఒక్కరోజే నకిలీ టికెట్లతో 31,000 వసూలు చేశాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన సూపరింటెండెంట్ ప్రింటింగ్లో పొరపాటు జరిగిందని చెప్పి చేతులు దులుపుకున్నారంటే సిబ్బంది సైతం పై స్థాయి అధికారులను ఎలా ప్రభావితం చేస్తున్నారో స్పష్టమవుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ ఈవో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇక అటు నల్గొండ జిల్లా చెరువుగట్టు దేవస్థానంలోనూ నకిలీ టికెట్ల దందా జరిగింది. గతంలో గుట్టపై దర్శనీయ స్థలాల్లో టికెట్ల రీసైక్లింగ్ జరగగా గుట్ట కింద ప్రైవేటు పార్కింగ్ ప్రదేశాల్లో దేవస్థానం పేరిట పార్కింగ్ ఫీజును వసూలు చేసిన విషయం బయటపడింది. పార్కింగ్ స్థలంలో పార్కు చేసిన బైక్ చోరీ కావడంతో బాధితుడు దేవస్థానాన్ని సంప్రదించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొమురవెల్లి మల్లన్న ఆలయంలోనూ గతంలో వీఐపీ టికెట్లు అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో గతంలో చైర్మన్, ఈవో మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇక బాసర ఆలయంలోనూ లడ్డూ టికెట్లలో అక్రమాలు జరిగాయి. ఇందుకు బాధ్యులైన 2 ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్తో పాటు 4 రోజువారీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ఆలయాలకు ప్రముఖులు వచ్చినప్పుడు వారికి ప్రత్యేకంగా టికెట్లు కేటాయిస్తారు. రద్దీని బట్టి రోజుకు 200 నుంచి 500 మంది వీఐపీలకు దర్శనం కల్పిస్తారు. అయితే ఈ టికెట్లకు ఎలాంటి ఫీజు ఉండదు. కానీ కొన్ని ప్రముఖ ఆలయాల్లో ఈవోతో పాటు ఉద్యోగులు, సిబ్బంది భక్తులకు వీఐపీ టికెట్లను అమ్ముతున్నట్లు తెలిసింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తులు క్యూ లైన్లో నిల్చొని ఉండలేరు. దీంతో వారిని టార్గెట్ చేసి టికెట్లు అమ్ముతుంటారని సమాచారం. సాధారణంగా దర్శనం టికెట్ 500 ఉంటే 10 మందికి 5,000 అవుతుంది. ఇంత డబ్బెందుకు, క్యూ లైన్లో వెళ్దామని భక్తులు అనుకుంటారు. అయితే అలాంటి వారికి వీఐపీ టికెట్లను తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ 5,000కు వచ్చే టికెట్ 2,000కే వస్తుండటంతో కొనుగోలు చేస్తుంటారు. ఇలా ప్రముఖ ఆలయాల్లో రోజు వీఐపీ టికెట్లు 200 నుంచి 300 వరకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి.